అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం దే కాల్ హిమ్ ఓజీకి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా ఇది ఓజీ యూనివర్స్లో భాగంగా ఉండనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై ఈ ప్రాజెక్టు రానున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ఎక్స్ ఖాతాలో ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఇందులో దర్శకుడు సుజిత్, పవన్ కళ్యాణ్ ఓజీ ఫ్రాంచైజీలోని రెండో భాగం గురించి చర్చిస్తున్న దృశ్యాలున్నాయి. తుఫాన్కు ముందు ప్రశాంతత ఉంటుంది, గంభీర చెప్పని కథ ఇప్పుడు ఆవిష్కృతం కాబోతుంది అని నిర్మాణ సంస్థ పేర్కొంది. సుజిత్ ఆలోచనలకు, కథనానికి ముగ్ధుడైన పవన్ తన వైపు నుంచి కావలసినదంతా సిద్ధంగా ఉంటుందని హామీ ఇవ్వడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ సీక్వెల్ కేవలం ఓ కొనసాగింపు చిత్రం కాదని, అనేక పాత్రలు, వాటికి సంబంధించిన లోతైన కథలతో కూడిన ఓ పెద్ద సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలపై, ముఖ్యంగా మహిళల సేఫ్టీపై అత్యంత భయంకరమైన నిజాలను బయటపెట్టారు. ఇటీవల హైమా కమిటీ రిపోర్ట్, ఆ తర్వాత ఇండస్ట్రీలో మహిళల రక్షణపై డిబేట్స్ నడుస్తున్న తరుణంలో సునీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ను షేక్ చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నపై ఆమె స్పష్టంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో కొనసాగడం అంత ఈజీ కాదని సునీత అన్నారు. ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలంటే ఆమెకు ఖచ్చితంగా 4 శక్తులుండాలి. అవి ఎమోషనల్, ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్స్. ఈ 4 లేకపోతే ఇండస్ట్రీ ఇక్కడ ప్రతి క్షణం నరకం చూపిస్తుంది, కఠినమైన పరీక్ష పెడుతుంది. ఇండస్ట్రీ అసలు సేఫ్ కాదు అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో అథారిటీ, పవర్ చేతుల్లో పెట్టుకున్న కొందరు వ్యక్తులు అవతలి వారి బలహీనతలను ఎలా క్యాష్ చేసుకుంటారో సునీత దాపరికం లేకుండా వెల్లడించారు. ఇక్కడ పవర్ ఉన్న వాళ్ళు అవతలి వారిని వేధించాలని లేదా వాడుకోవాలని చూస్తారు. కేవలం కొత్తగా ఛాన్స్ల కోసం వచ్చే వాళ్ళనే కాదు, ఇండస్ట్రీలో ఆల్రెడీ మంచి పేరు, క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళని కూడా వదలరు. చేతులు వేయడం, అనవసరమైన చనువు తీసుకోవడం వంటివి ప్రతి స్టేజ్లో ఉంటాయని తెలిపారు. ఒక మగాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో ఆ మాటల్లోనే లేదా అతడు తాకిన ఒకే ఒక టచ్లోనే ఆడపిల్లలకు వెంటనే తెలిసిపోతుంది. చాలామంది వేరే దారి లేక సినిమా అవకాశాల కోసం అవన్నీ భరిస్తూ లోపల ఏడుస్తారు. కానీ నాలాంటి వాళ్ళు మాత్రం ఆ పనులు చేయకుండా, అలాంటి వాతావరణం నచ్చక ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చేస్తారు అని సునీత చెప్పారు. యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్లో మీర్జాపూర్ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై అంతటా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు సిరీస్ ఆధారంగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మీర్జాపూర్ ది మూవీ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని టీజర్ను విడుదల చేశారు. సిరీస్లకు ప్రీక్వెల్గా సినిమా ఉంటుందని గతంలోనే టీం తెలిపింది. సిరీస్ 3 పార్ట్లలో చనిపోయిన వారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. ఇక ఈ సిరీస్లలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పాత్ర మున్నా టీజర్లో కనిపించడంపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అతడిని తీసుకురావడం కోసం నిర్మాతలు ఏకంగా సినిమానే తీశారు అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా, మున్నా భయ్యా వచ్చేశాడు అంటూ మరికొందరు ఆనందం వ్యక్తం చేశారు. తన 86వ పుట్టినరోజు సందర్భంగా పద్మశ్రీ పురస్కారాన్ని పొందడం తనకు అనిర్వచనీయమైన ఆనంద అనుభూతిని ఇచ్చిందని అన్నారు ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మురళీమోహన్ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ గౌరవ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, సౌమ్యుడు, అజాత శత్రువు, ఎవ్వరికీ అందనివారు అయిన మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చింది. ఇది ఆయనకు ఎప్పుడూ రావాల్సిందే. మురళీమోహన్ గారి పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఈ అవార్డు అందుకోవడం అనేది ఆయనకు పుట్టినరోజు గిఫ్టులా అవుతుంది అన్నారు. అదేవిధంగా ఫిల్మ్ క్రిటిక్స్ కార్యవర్గం నిర్వహించి తలపెట్టిన మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని మీరు అనుమతిస్తే పెట్టుకుంటాము అని అన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ, 58 ఏండ్ల చరిత్ర కలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ను తొలితరం జర్నలిస్టులు పిఎస్ఆర్, ఆంజనేయ శాస్త్రి, గుడిపూడి శ్రీహరి తదితరులు స్థాపించారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న అసోసియేషన్ ఈ మధ్యనే పునఃప్రారంభమైందని, ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి చేస్తున్నామని, అందులో భాగంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించబోయే మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి రావడానికి మురళీమోహన్ గారు సుముఖత వ్యక్తపరిచినందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఇక ఫిల్మ్ క్రిటిక్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ మురళీమోహన్ గారికి పద్మశ్రీ పురస్కారం ఆలస్యంగా వచ్చింది అనుకుంటున్నారు. మురళీమోహన్ గారిని యావత్ చిత్ర పరిశ్రమ ఈ సందర్భంగా ఘనంగా సత్కరిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అన్నారు. ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత ఆలస్యంగా పద్మశ్రీ వచ్చినప్పటికీ సమర్థుడైన వ్యక్తికి వచ్చిందని భావిస్తున్నాము. భవిష్యత్తులో మీరు పద్మభూషణ్ కూడా అందుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తనను పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం విశేషంగా పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని మురళీమోహన్ నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాతలు అచ్చిరెడ్డి ఎస్వి కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభు, అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఉప కార్యదర్శులు శ్రీమతి పర్వీన్ బాబీ, శ్యామ్, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, నవీన్, ఆర్డిఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దినేష్ తేజ్, రష్మిక జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తత్వం. వంశీ సీమకుర్తి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో క్యారెక్టర్ తత్వాలు ఎలా ఉంటాయి? నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోవడంలో ఏంటి తెలుసుకునేది ఒకటి, తెలియకపోవడం ఒకటి. తెలియకపోకుండా నడిచే వాళ్ళది క్యారెక్టర్స్ అవి, తెలిసి నడుకున్న క్యారెక్టర్ హీరో. సో అది ఏం జరిగింది ఆ క్యారెక్టర్స్లో, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ నిజం ఏంటి, ఆ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనే కాన్సెప్టే ఇది. అంటే ఈ సినిమాలో తత్వంలో నమ్మకం గురించి చెప్తున్నారా, మూఢనమ్మకాల గురించి చెప్తున్నారా? నమ్మకం గురించే చెప్తున్నాను, మూఢనమ్మకాల గురించి చెప్పట్లే. ఎందుకంటే దేన్ని మూఢనమ్మకాలు అనట్లే. మన నమ్మకం అనేది ఏంటంటే నమ్మి చేసింది కరెక్ట్ అయితే అది మంచిది, అదే తప్పు అయితే మూఢనమ్మకం అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫైనెస్ట్ గ్యాప్ ఏంటి, ఆ మూఢనమ్మకం మారడానికి జరిగే, అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. ఆ జర్నీ ఏంటనేది స్టోరీలో మొత్తం ఉంది. మీ హీరో నమ్మకం గురించి ఏదో చెప్తా అంటున్నా? లేదండి, సింపుల్గా ఏంటంటే ఒకరి నమ్మకం ఎంతవరకు వెళ్తుంది, దాటిన తర్వాత కొంతమంది, నా నమ్మకం కొంతమందికి మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది, వాళ్ళ నమ్మకం నాకు మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది. కానీ మనలో మనకు తెలుసుకోవడమే ఉంటుంది కదండి, ఆ అంతర్యుద్ధం అనేది మనకి ఎప్పటికొక సంఘర్షణ ఉంటుంది కదా, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు, ఆ తత్వం ఏంటి, వాళ్ళ తత్వం ఎలా తీసుకున్నారు అనేది ఇదండి. జస్ట్ అంటే మీరు చాలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఈ సినిమాలో చేశారు. అంటే ఇట్లాంటి కథలు కొన్ని రియల్గా మూఢనమ్మకాలతో కొన్ని విలేజెస్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటిది ఏదైనా బేస్గా తీసుకుని చేశారా? అలాంటి బేస్ ఏం లేదండి, అలాంటి బేస్ ఏం లేదు. జస్ట్ ఒక థీమ్ తీసుకొని ఆయన కథ నరేట్ చేస్తున్నప్పుడు ఒక కథ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక వెబ్లోకి ఎలా ఫామ్ అయింది, ఇలా ఇన్వెస్టిగేట్ అంటే ఒక ఊరు మొత్తం ఒకటి నమ్ముతుంది, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో ఒక తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నాడు, ఇంటూ తనను వెతుక్కుంటే తన నుంచి ఏం తెలుసుకున్నాడు, అది హీరో జర్నీ అండి, జర్నీ ఆఫ్ కళ్యాణ్. ట్రైలర్ చూసాం, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇదంతా కీలకంగా మీ మీదే, మీ గోల్డ్ రింగ్ మీద నడిచినట్టు అనిపించింది. కైండ్ ఆఫ్. అంటే ఆ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ అని డౌట్ కూడా వచ్చింది. ఓకే, అది ఏంటి క్లారిఫికేషన్ చేయండి మీ క్యారెక్టర్ వరకు. అలా రివీల్ చేస్తే ఎలా అండి, కొంచెం హోల్డ్ చేయాలి కదా థియేటర్ వరకు. మీరు అలా కొత్త అమ్మాయి అని చెప్పి తెప్పించేస్తే ఎలా? మూవీలో చూస్తే తెలుస్తుంది, బట్ ఇప్పుడు నేను చెప్పచ్చో లేదో తెలీదు. అర్జున్ గారు చెప్పచ్చా? సో థ్యాంక్ యూ అండి. సినిమాలు కొన్ని చూస్తున్నంతసేపు మాత్రమే ఆకట్టుకుంటాయి, మరికొన్ని మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనసులో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రమే రావు బహదూర్ అని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నాడు. దర్శకుడు వెంకటేష్ మాహా తెరకెక్కించిన ఈ సైకలాజికల్ డ్రామాపై ప్రశంసల వర్షం కురిపించారు. తన భార్య నమ్రతా శిరోద్కర్తో కలిసి జిఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందించాడు. ఇది కాలర్ పట్టుకుని కుదిపేసే సినిమా మాత్రమే కాదు, మనసులోకి, ఆలోచనల్లోకి చొచ్చుకెళ్లే సినిమా. వింతగా, అంతంగా, తీవ్ర భావోద్వేగాలతో నిండిన కథ అని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ మాహా సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉందని, హీరో సత్యదేవ్ ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని ప్రశంసించారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పనితీరు, ఆయన అంకితభావం గురించి మలయాళ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం వారణాసిలో పృథ్వీరాజు ప్రతినాయకుడు కుంభా పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు కలిసి పనిచేసిన దర్శకులలో రాజమౌళి అత్యంత శ్రమజీవి. తొలి సినిమా అవకాశం కోసం దశాబ్దాలుగా
వేచి చూస్తున్న ఓ నూతన దర్శకుడిలో ఉండే తపన, ఉత్సాహం ఆయనలో కనిపిస్తాయి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్సాహంతో, పూర్తి సన్నద్ధతతో ఆయన చిత్రీకరిస్తారు అని ప్రశంసించారు. వారణాసి సెట్స్లోని కఠినమైన పనివేళలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంటే రాజమౌళి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకే సెట్స్కు చేరుకుంటారని, నటీనటులు రాకముందే తన బృందంతో కలిసి పలుమార్లు రిహార్సల్స్ పూర్తి చేస్తారని వెల్లడించారు. భోజన విరామం కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని, ఒక్కోసారి ఆశించిన అవుట్పుట్ కోసం ఒకే సన్నివేశానికి 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రేజీ మూమెంట్ రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో NBK 112 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం గురువారం ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం వేదికగా గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ ముహూర్తపు వేడుకలో బాలకృష్ణ కూతురు తేజస్విని ఫస్ట్ షాట్కు దర్శకత్వం వహించగా, అల్లుడు నారా లోకేష్ ఈ చిత్రానికి మొదటి క్లాప్ కొట్టారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కంటే ముందే చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా బడ్జెట్ను రివీల్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 150 కోట్ల నుండి 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. బాలకృష్ణ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ను సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను ఆగస్టు నుండి పట్టాలెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ పక్కా స్కెడ్యూల్స్ లాక్ చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు లీడ్ రోల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మైథో ఫ్యాంటసీ విజువల్ ఎపిక్ కన్నప్ప 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సర్వం సిద్ధమైంది. జూన్ చివరి వారంలో కొత్త స్ట్రైట్ తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ క్లాసిక్ డివోషనల్ హిట్ రీ రిలీజ్ ఫార్ములాను నమ్ముకున్నారు. ఇందులో భాగంగానే జూన్ 27న ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన థియేటర్లలో గ్రాండ్గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన నటీనటుల లైనప్ చూస్తేనే సినిమా స్కేల్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్, శరత్ కుమార్, చందమామ కాజల్ అగర్వాల్ వంటి దిగ్గజ తారాగానం ఈ చిత్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఇంతమంది టాప్ స్టార్స్ ఒకే స్క్రీన్పై కనిపించబోతూ ఉండటంతో ఈ రీ రిలీజ్ వేడుక కోసం ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో భారీ ఎత్తున హంగామా మొదలుపెట్టారు. కథాంశం పరంగా పరమశివుడి పరమభక్తుడైన కన్నప్ప పవిత్రమైన జీవిత చరిత్రను, శివభక్తి తత్వాన్ని హాలీవుడ్ స్టాండర్డ్స్ విజువల్స్తో డైరెక్టర్ అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీవాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ఇడుపు కాగితం. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్ డ్రామాగా ఇడుపు కాగితం సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అంటే ఈ సినిమా పట్టాలెక్కడానికి కానీ, ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి కానీ మెయిన్ కారణం వంశీ గారి కథ ఇవన్నీ చెప్పిన తర్వాత మెయిన్ కారణం తబిత గారు. ఎందుకంటే ఈవిడ లేకపోతే ఈ సినిమా లేదు. నేను సుకుమార్ గారితో ఇట్లా ఒక కథ విన్నాను, ఒకసారి నువ్వు కూడా ఇన్ని ఓకే అంటే కనుక ఎదరికెళ్దాం, ఎందుకంటే సుకుమార్ గారు ఓకే చేయకుండా ఈ కథ ఎదరికెళ్ళదు. సరే ఆయన ఏమన్నారంటే నాతో పాటు నా వైఫ్ కూడా ఉంటుందని చెప్పి ఆవిడ కూడా కూర్చోబెడితే నాకు ఫస్ట్ ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక కథను జడ్జ్ చేయడంలో, లేదంటే కనుక ఎలా వింటారు రేపొద్దున ఈవిడ ఒపీనియన్ ఎలా ఉంటుంది, నాకు కథ బాగా నచ్చింది, గమని సుక్కు మీద ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా, ఇంత భయంతో నేను ఓకే అన్నాను. కథ విన్నా వెంటనే మీరు ఎలా చెప్పారు సుకుమార్ గారికి ఒకసారి చెప్పండి. ఇప్పుడు చిన్నగా ఉన్నాం కానీ చూసాము, విన్నాము. నేను మొత్తం నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను ఆ కథ వింటున్నప్పుడు. సో నేను ఏం చెప్పానంటే, నీకు అది కనెక్ట్ అవుతున్నావో లేదో బేసిక్గా, కానీ నేను తెలంగాణ అమ్మాయి కాబట్టి నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. మనం ఎలా అయినా చేయాలి సుకుమార్ రైటింగ్స్లో ఈ సినిమా మనం చేస్తున్నాం అంతే అని చెప్పాను అనమాట. సో
వంశీ చాలా బాగా రాసుకున్నారండి క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్. నాకు వంశీ గారు కథ చెప్తున్నప్పుడు ఇట్లా అన్ని విజువల్స్ పడతా ఉండే అనమాట. నేను అదే ఇవాళ పోస్టర్ కూడా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా విజువల్లో ఉండింది అంటే ఇలా ఉంటుందేమో సినిమా బయటకు వస్తే, ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. కానీ నేను ఇంత గొప్పగా అంటే చూడలేదు, ఇమాజిన్ చేయలేదు పిక్చర్ కానీ, బట్ ఇవాళ పోస్టర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ రైటింగ్స్లో అంటే వచ్చే సినిమాలు అన్నీ మీకు తెలుసు ఎలాంటివి పిక్ చేస్తారని. ఇది డెఫినెట్గా ఒక గుడ్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది సుకుమార్ రైటింగ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అది మనకు పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చెప్పు, ఆ 2 క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ వచ్చింది కాబట్టి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు అది రివీల్ చేస్తాం. అది అందరం కూడా కనెక్ట్ అవుతాం. నేను సింపుల్గా చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అమ్మాయి అయితే వాళ్ళ అత్త మామల్ని తీసుకుని థియేటర్కి వెళ్ళండి, అబ్బాయి అయితే మాత్రం వాళ్ళ అత్త మామల్ని తీసుకుని విడిగా థియేటర్కి వెళ్ళండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం మీ అత్త మీ చేతులను పట్టుకుంటుంది, అలాగే అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు అయితే మాత్రం నేను చెప్పగలను ఈ కథని. అంటే పర్లేదు, ఓకే. అంటే ఇన్ని కంచులు ఇక్కడ, ఒక మామూలు కంచులు కాదు. వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తానంటే ఫస్ట్లో ఏంటంటే వీళ్ళందరూ అసలు ఎప్పుడు వస్తారు, వీళ్ళందరూ కూడా యాజ్ వాళ్ళ దీంట్లో చాలా చాలా బిజీ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఎలా తీసుకొస్తాము, వీళ్ళందరినీ డేట్లు ఇవన్నీ ఎలా ఒప్పిస్తాము అంటే, వంశీ గారు ఒక్కొక్కరిని పిలిచి కథ చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఒకటే, ఈ క్యారెక్టర్ గురించి మేము అవసరమైతే మిగతా సాక్రిఫై చేసుకున్నా మేము వస్తామండి, ఈ క్యారెక్టర్స్ మాత్రం మేము చేస్తున్నాం అని చెప్పి మొత్తం లేడీస్ అందరూ కూడా వాళ్ళు చాలా చాలా బిజీ ఉంటారు వాళ్ళ సోషల్ మీడియా లైఫ్లో కానీ, లేదంటే వాళ్ళ మొత్తం అన్ని పరంగా కానీ అందరూ కూడా ఎదురుకొచ్చి ఈ సినిమాని నిజంగా చెప్తున్నా, నేను ఎంత ఇస్తే అంత తీసుకుని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద అది ఏంటంటే కథ ఈరోజు మాట్లాడేది నిజంగా అంత మంచి కథను వంశీ తీసుకొచ్చాడు. వంశీ ఆల్ ది బెస్ట్. అంటే వరంగల్ దగ్గర జమ్మికుంటలో పుట్టాడు. అండ్ మొత్తం అక్కడ ఆ ఏరియాలో ఉన్న నెగిటివిటీ కానీ ఇవన్నీ కూడా అంటే ఒక కథ చెప్తుంటే నాకైతే ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ నేనైతే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ ఊరు నా కళ్ళలోకి వచ్చేటట్లు చెప్పాడు, అంత బాగా చెప్పాడు కథని. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి ఒక తెలుగు సినిమాని అయితే మాత్రం మనం చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాలో ఈ సినిమా గురించి ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే, మా క్యారెక్టర్ మా హీరోయిన్ శ్రీలత నాగదుర్గ. ఈ అమ్మాయి నేను ఇట్లాగ పిలిచి ఇట్లా మా సినిమాలో హీరోయిన్ కింద చేద్దామంటే అందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు, నేను అందరూ ఉన్నాం కదా, ఏముంది మామూలుగా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా అసలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ నాకు ఎంత ఆనందం అంటే, ఫస్ట్ టైం నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే, ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది, తను ఏం చేయగలను ఏం చేయలేను అనేది ఎంత క్లారిటీగా చెప్తుంది అనేది మాత్రం నాగదుర్గం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం, ఎందుకంటే అమ్మాయి ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్. అండ్ 100% ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి యూట్యూబ్లో పెద్ద స్టారు, అండ్ అక్కడ ఎరగొట్టేసింది మొత్తం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎరగొట్టబోతుంది. అండ్ ఈ అమ్మాయి గురించి అంటూ ఒక మ్యూజిక్ బిట్ అయితే కంపోజ్ చేయమను దర్శి గారు అందరూ అనుకుని, ఆ మ్యూజిక్ బిట్కి మాత్రం స్క్రీన్లు చిరిగిపోయేటట్లు మాత్రం డెఫినెట్గా అవుట్పుట్ ఇస్తాం. నాకన్నా ఎక్కువ ఎంతోమంది నేను ఇండస్ట్రీలో వెళ్ళాలి, మూవీస్ చేయాలి అని ఎంతోమంది కోరుకున్నారు. మీ అందరి సపోర్ట్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇవాళ ఇక్కడ ఉన్నాను నేను. ఈ స్టోరీ నన్ను నమ్మింది, ఈ స్టోరీ నేను నమ్మాను, అండ్ మిగతాదంతా హిస్టరీ మీరు చూడాలి. అండ్ ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఎక్కువగా నేనేం మాట్లాడలేను, బట్ ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి అని అనుకునేది మాత్రం బన్నీవాస్ సార్కి. స్టోరీ నాకు వంశీ సార్ చెప్పిన స్టోరీ నాకు నచ్చినా కూడా ముందుగా నేను ఎవరికైనా థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం. వాస్ సార్కి అండ్ సుకుమార్ సార్కి ఫస్ట్ నేను రాగానే కూడా సార్ ఒకటే మాట చెప్పారు, నీ పాటలు యూట్యూబ్లో చూస్తామమ్మా, నేను సుకుమార్ సార్ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నారు. నేను వెంటనే సార్ని అడిగిన క్వశ్చన్, సార్ మీరు సాంగ్స్ చూస్తారా అసలు యూట్యూబ్లో అని అడిగాను. సార్ నేను టూ మచ్ కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్ని కాదండి. బేసిక్గా నాకు ఒక బెరుకు భయం అనేది ఉంటుంది. ఒకటే మాట చెప్పారు, టాలెంట్ అనేది ఎక్కడున్నా కూడా అది వచ్చేస్తుంది. అది యూట్యూబ్ పాట కానీ ఏదైనా కూడా టాలెంట్ అనేది ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రీచ్ అయిపోతుంది అని.
అప్పుడు ఇచ్చారు నాకు కాన్ఫిడెన్స్. అండ్ స్టోరీ చెప్పిన తర్వాత నేను అన్ని కండిషన్స్ రూల్స్ ఏం పెట్టలేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ నన్ను నమ్మి తీసుకొచ్చినందుకు. ఒకటే విషయం అండి, ఇందులో శ్రీలత అనే క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉందంటే నేను ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత భయపడ్డదే దానికి. నేను ఇంత చేయగలుగుతానా, ఇంత వెయిటేజ్ ఉంది ఈ క్యారెక్టర్కి. నేను ఏం కొంచెం డిఫరెంట్గా కూడా నా భయం కానీ ఏది కనిపించకూడదు, అలా ఉండాలి నేను స్క్రీన్ పైన, నేను చేయగలుగుతానా అనే ఒక డౌట్ ఉండే. వంశీ గారు నన్ను నమ్మారు, మీరు చేస్తారు, చాలా అద్భుతంగా ఉన్నారు, బాగా చేస్తారు అని ఒకటే మాట చెప్పారు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు ఈజ్ ద స్వీటెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో సాంగ్స్ చేసే ఒక అమ్మాయి అండ్ కూచిపూడి డాన్సర్, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇందులో ఉన్న అమ్మాయిని నమ్మి తీసుకొచ్చి నా 25th బర్త్డే సార్తో జరుపుకున్నాను. సార్ నాకు బొకే ఇచ్చి కేక్ కట్ చేపించారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి, నాకు అంతకన్నా ఒక బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అని అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మూవీలో ఎవరున్నారు కాస్టింగ్ అంతా తెలిసిన తర్వాత మనోళ్ళే రాబాయ్ అవసరమే అంతే అనే ఫీలింగ్ వచ్చింది, ఆ భయం అనేది పోయింది. థ్యాంక్ యూ అండి, మీరు డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మొత్తం ఇట్లా రచ్చరచ్చ చేసేస్తారు, అదైతే నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకు చాలా మంచి ట్రైనింగ్ పడాలి హీరోయిన్ కింద. హీరోయిన్లు ఎవరు స్టేజ్ మీద ఏజ్ చెప్పరు, నువ్వు ఏజ్ రివీల్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు అది కదా ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరికీ చెప్తాను నేను. అది నా నుండి, నా వెల్ విషెస్ నుంచి, మా వాళ్ళందరి నుంచి చిన్నమ్మాయి వచ్చింది ఇప్పుడే, జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు చెప్తున్నారు, నేను మీకు అది అంత చెప్తున్నాను. అది కాదు ఒకటి ఆ 15 రూల్స్ ఏంటి అనేది రేపు పొద్దున్న నుంచి అందరూ అడుగుతారు నిన్ను. బట్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆ 15 రూల్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్పాలనేది మేము చెప్పే వరకు బయటకు చెప్పకూడదు, అర్థమైందా? ఎందుకంటే ఆ 15 రూల్స్ బయటకు వచ్చినాయి అంటే అది మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ 15 రూల్స్ మాత్రం మేము చెప్పే వరకు మాత్రం నువ్వు బయటకు చెప్పకూడదు. అసలు మూవీ రిలీజ్ అయ్యే వరకు నేను అంటే ఈ అమ్మాయి రాశాను నేను పేపర్ మీద ఏం అడుగుతుంది ఏంటంటే కరెక్ట్గా 15 వచ్చినాయి, దాంట్లో 6 తీసేసింది, ఫైనల్లీ 9 మాత్రం ఉన్నాయి నా దగ్గర ఇంకా. అలాగా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం దర్శిపై మాట్లాడే ముందు ఒక నిమిషం మాట్లాడతాం. అందరూ సుకుమార్ గారికి, వాసు గారికి థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ ఒకరికి ప్రత్యేకంగా చెప్పాలి, మా ఆడబిడ్డ తబిత గారు. ఆడబిడ్డ ఎందుకంటున్నానంటే అందరూ తోడబుడతారు, అన్నీ చేస్తారు, ఆమె నమ్మి చేస్తున్నాం, ఇది మనం చేస్తున్నాం అంతే అన్న మా అక్క, మా చెల్లె, మా ఆడబిడ్డ తబిత గారికి ఏ నుంచి మా ఆడబిడ్డని చేసేసుకున్నాం తబిత గారిని. తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్. నమ్మకమే ప్రపంచంలో ఏదైనా, మీకు తెలుసు మీడియా వాళ్ళందరికీ, ఒక వ్యక్తి నమ్మితేనే ఇంకో వ్యక్తి వెలుగులోకి వస్తాడు. ప్రత్యేకంగా తబిత గారికి, వాసు గారికి, సుకుమార్ గారికి, దర్శిబాయికి, సీతారామన్నకి, దీనికంటే ముందు కొంచెం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది వేణు ఉడుగుల గారికి, పూజారి నాగేశ్వరరావు గారికి, భూసం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఆత్మీయులందరికీ నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దర్శిపై మాట్లాడతాను. అందరికీ నమస్తే. ఇంకా నాకు కూడా ఇట్లా మాట్లాడడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇంకా నేను ఇట్లా గిచ్చుకుంటున్నాను, ఇదంతా నిజమే జరుగుతుందా అంటే, ఇంత మంచిగా పూజ, ఇంత పందిరి, ఇంత స్టేజ్, ఇంతమంది జనాలు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇవాళ ఈ సినిమా ఓపెనింగ్కి రావడం నిజంగా నాకు ఇది ఎప్పుడు ఇట్లా ఒక యూట్యూబ్ వీడియోలోనే ఎక్కడనో ఒక పెద్ద సినిమాకి ఇట్లా చేస్తారంట కదా అని ఒక లాంటి నుంచి నిజంగా జరుగుతుంటే నమ్మడానికి నాకు కూడా చాలా ముందుగా చాలా సంతోషంగా ఉంది, చాలా సంబరంగా ఉంది నాకు. అండ్ దీనికి ముఖ్య కారణం మీకు ఎవరో తెలుసు, అది వాసన్న, సుకుమార్ గారు, తబితక్క, వీళ్ళే ఇక్కడి రావడానికి. థ్యాంక్స్ అన్న, మీరు నాకు ఈ 200% లవ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీన్ని నేను లైట్గా తీసుకోను, నేను నిజంగా నా వంతుగా శ్రీనివాస్ ఏం చేయాలో అది చేస్తాడు. సో ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట, అన్ని ప్రాంతం అంతా మీకు అదే కనిపించవచ్చు. కానీ చాలా గర్వంగా చెప్పగలను, ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. మేము ఇది జమ్మికుంటలో తీస్తామో, ఇల్లంతకుంటలో తీస్తామో, హైదరాబాద్లో తీస్తామో, సనత్ నగర్లో ఎక్కడైనా తీయచ్చు. కానీ దీని మూలాలు మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. ఇది విన్నప్పుడు నాకు ముందు వంశీ
నాకు చెప్పినప్పుడు నాకు ఇది నా కథ నేను నమ్మాను. అట్లాగే వీళ్ళందరూ నమ్మారు. అండ్ ఇంతమంది నా వెనకాల వీళ్ళంతమందిని చూస్తుంటే నాకు కూడా ఇంకా మాటలు లేవు. ఓన్లీ చూపించి మాట్లాడతా. ట్రైలర్ రిలీజ్ రోజు, ప్రీ రిలీజ్ రోజు ఇంకా ఈ సినిమా గురించి, మా వాళ్ళ గురించి, మా అందరి గురించి మరింతగా మాట్లాడతా. సో ఈ లోపట మీ వెల్ విషెస్ అండ్ ఆల్ ద గుడ్ థాట్స్ మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే జర్నలిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ నాకు చాలా గొప్ప రోజు. నేను లైట్ తీసుకొని ఆషామాషిగా తీసుకోకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ఆ గర్వాన్ని, మీరు చూపించిన ఈ ప్రేమని మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ మీకు తిరిగిస్తాను. చాలా చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.